వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం హెరిటేజ్ పైన జరుగుతున్నటువంటి కల్తీ నెయ్యి విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ గారు నిన్న చేసినటువంటి అసత్య ఆరోపణల నిమిత్తం కేవలం వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం అంటే విశ్లేషకులు ఎస్ అని చెప్తున్నారు. అయితే పూర్తి వివరాల కోసం మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. కల్తీ నెయ్యి విషయంలో బొత్స సత్యనారాయణ గారు తెలిసి మాట్లాడారో లేకపోతే ఒక అబోధ కల్పన క్రియేట్ చేయాలని అనుకొని మాట్లాడారో కానీ అది బెడిసి కొట్టి ఈ రోజున హెరిటేజ్ సంస్థ నోటీసులు ఇచ్చేదాకా పోయింది. అసత్య ఆరోపణలు చేయడానికి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటూ. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి వచ్చింది అంటే అది ఇంటి పెళ్ళి సుబ్బిసావు అన్నట్టు ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనలో కల్తీ నెయ్యి కాంట్రాక్ట్ విషయంలో అజాగ్రత్తగా ఉన్నందుకు గాను కల్తీ నెయ్యి వాడబడింది అని చెప్పి చాలా వరకు నిర్ధారణ అయింది. దానిని ఆయన మీద నుంచి తీసి ఇంకొకళ్ళ మీద వెయ్యాలి అని అనుకుంటున్నారు. వరద జల్లాలా? ముందు అసలు ఆయన మీద పడిన దాన్ని అది నిజమా అబద్ధమా అనే దానికంటే కూడా ఏదైతే ఉందో అది నిజం అనుకోండి, అపవాదం అనుకోండి, ఆయన మీద పడిన దాన్ని ఆయన వేరే వాళ్ళ మీదకి వెయ్యాలని చూస్తున్నారు. ఆ వేరే వాళ్ళ మీదకి వెయ్యాలని చూసే ప్రాసెస్లో కొన్ని సందర్భాల్లో ఆయన డైరెక్ట్గా మాట్లాడు. ఎందుకంటే ఆయన తీరిక ఉండదు కదా, చాలా బిజినెస్లు ఉన్నాయి. మరి 16 కేసులు ఈడీ పెట్టిన 16 కేసులు, సిబిఐ పెట్టిన 16 కేసులకు సంబంధించిన ఛార్జ్షీట్లే చూసుకుంటాడా, లేకపోతే సాక్షులుని బతిమలాడుకునే పరిస్థితిలో ఉంటాడా, లేకపోతే తద్వారా వచ్చిన ఆస్తులను లెక్కేసుకుంటానికి ఎంతైనా ఒక మనిషి కదండి, ఎక్కడ సరిపోద్ది ఆయనకి టైము. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, మీరు ఇది మాట్లాడండి, మీరు ఇది మాట్లాడండి, మీరు ఇది మాట్లాడండి అని అందరికీ, గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళందరికీ ఎండార్స్ చేస్తున్నాడు. మీరు ఇది మాట్లాడండి, మీరు ఇది మాట్లాడండి, నేనైతే ఏది మాట్లాడను అని చెప్పి వీళ్ళకి డ్యూటీ ఇచ్చేస్తున్నాడు. దీనిలో భాగంగా ఇంతకుముందు ఆయన ఉన్నాడు కదా, నిన్నే జైలు నుంచి వచ్చాడు, అంబటి రాంబాబు గారికి కొన్ని అసైన్మెంట్లు ఇస్తే ఆయన దిగ్విజయంగా పూర్తి చేసి ఆ తర్వాత జైలుకి కూడా వెళ్ళొచ్చారు. అట్లాగే ఇంకొకళ్ళు. ఇప్పుడు వంతు బొత్స సత్యనారాయణ గారికి వచ్చి దీన్ని ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఎట్ట మాట్లాడతావో తెలియదు, నువ్వు అసలు అర్థం కాకుండా మాట్లాడతావు, నువ్వు ఇంకొంచెం అర్థం కాకుండా మాట్లాడితే కూడా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, కాకపోతే నా గురించి మాట్లాడుకోవడం ఆపేసేయాలి. ఇప్పుడు నీ ప్రతిభంతా చూపించి మొత్తం వాళ్ళ మీద మొత్తం అటు తిరగాలి, గాలి అంతా అటు తిరగాలి మన వైపు. అసలు తాడేపల్లి ప్యాలెస్ మీదకి గాలి రాకూడదు, అటే వెళ్ళిపోవాలి అంతా, తిప్పాలి, నువ్వు ఫ్యాన్ అటు తిప్పేసేయి అని చెప్పి బొత్స సత్యనారాయణని ఈ విషయానికి వాడుకోవడం మొదలెట్టారు జగన్ గారు. సరే వీళ్ళు కూడా ఏంటి అంటే, సార్ మనకి అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత చేయకపోతే ఎట్లా, చెయ్యాలి కదా, సార్ దృష్టిలో ఉండాలి. ఒకప్పుడు బూతులు మాట్లాడిన వాళ్ళు సార్ దృష్టిలో ఉండటానికి ఇంకొకళ్ళు ఇంకో పని ఎన్నెన్నో పనులు చేశారు. అక్కడ చేసేసి ఇరుక్కున్న వాళ్ళు ఇరుక్కున్నారు, బాగుపడిన వాళ్ళు బాగుపడ్డారు, అయిపోయింది. సరే ఇప్పుడు ఈయన వంతు వచ్చింది కదా, అసలు ఎందుకని ఈయన పాత్రని ఈయన బాగా పోషించాలని డిసైడ్ అయిపోయి, ఈయన బాగా ప్రిపేర్ అయిపోయి ప్రాంప్టర్స్ కూడా తెచ్చేసేసుకుని మొత్తానికి ఇటు తిప్పి అడు తిప్పి మాట్లాడి వీళ్ళు చేయదలుచుకుంది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ భార్య భువనేశ్వరి గారు చూసుకుంటున్న మంత్రి గారి భార్య వాళ్ళు చూసుకుంటున్న హెరిటేజ్ కంపెనీని ఎట్లా అంటే, వాళ్ళు కూడా పాలు పెరుగు నెయ్యి అమ్ముకుని బతికే వాళ్ళే కదా, అందుకని చెప్పి వాళ్ళ మీద వేసేస్తే ఎలా ఉంటుంది, ఇది నెయ్యికి సంబంధించిన విషయం కదా. అలాగే మహారాష్ట్రలో ఉన్న ఇందాపూర్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఈ కంపెనీకి వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నప్పుడు ఆ ఇందాపూర్లో ఉన్న కంపెనీకి సంబంధించిన వాళ్ళల్లో వాళ్ళే అప్పట్లో నెయ్యి సప్లై చేశారు అనేది వీళ్ళ ఉద్దేశం.
వీళ్ళు అంటే తిరుమలక హెరిటేజ్ కా తిరుమలకి ఓకే తిరుమలకి అయితే అదే కంపెనీ తోటి హెరిటేజ్ కూడా బిజినెస్ పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళకి. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర బోలెడు ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందాపూర్ వాళ్ళ దగ్గర. హెరిటేజ్ వచ్చేసేసి బాగా మార్కెటింగు సర్క్యులేషను యంత్రాంగం ఉన్న కంపెనీ హెరిటేజ్. ఇప్పుడు వీళ్ళకి ఈ హెరిటేజ్లో వచ్చిన ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికంటే కూడా ఇంకా ఎక్కువ యంత్రాంగం ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, వేరే ఇంకేదన్నా కంపెనీలో ప్రోడక్ట్స్ ఉంటే ఆ కంపెనీలు మార్కెటింగ్ చేసే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. మార్కెటింగ్ చేసినందుకు గాను మార్జిన్ మనీ వీళ్ళు తీసుకుంటారు. అది కంపెనీ రావచ్చు, లేకపోతే వీళ్ళు ఏమన్నా కానీ వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఏముంటది అంటే, మీ ప్రోడక్ట్స్తో పాటు మా ప్రోడక్ట్ కూడా అమ్మండి అని చెప్పి అడుగుతారు. అదే బొట్లో 4 ప్రోడక్ట్స్ వెళ్ళిపోతే ఎవరి ప్రోడక్ట్కి ఇప్పుడు ఆ ఇందాపూర్ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక రేటుకి ఇస్తారు వీళ్ళకి. వీళ్ళకి నచ్చిన రేటుకి వీళ్ళు అమ్ముకుంటారు మార్జిన్తో. దీంట్లో రకరకాల లెక్కలు ఉంటాయి. ముందే డబ్బులు కడితే రేటు తక్కువకి ఇస్తారు. ఇవన్నీ బిజినెస్ లో జరిగే విషయాలు. అవన్నీ మనం మాట్లాడటానికి లేదు. నువ్వు 1000 కొంటే ఒక రేటు, 10,000 కొంటే ఒక రేటు, లేదు అసలు మొత్తం డబ్బులు ఒకేసారి ఇస్తే నీకు ఒక రేటుకి ఇస్తాము, లేదు నువ్వు అమ్మిన తర్వాత ఇస్తాను అంటే ఒక రేటుకి ఇస్తాము. ఇలా రకరకాలుగా వీళ్ళకున్న పొటెన్సీని బట్టి వీళ్ళు హెరిటేజ్ వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక ప్రోడక్ట్ని ఇక్కడ లోకల్గా ఉన్న ఒక మార్కెటింగ్ ఏజెన్సీ మార్కెట్ చేస్తుంది. అసలు యాపిల్ ఫోనే తీసుకుంటే చైనాలో కదండి అసెంబ్లీ అయ్యేది. ఇలా రకరకాలు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ఒక వస్తువు అది ఎక్కడ ఎలా తయారవుతుందో మనకు తెలియదు. ఆ దేశంలో ఒక పార్టు, ఈ దేశంలో ఒక పార్టు, అక్కడో పార్టు ఇక్కడో పార్టు అయిపోయి ఒక చోటకు వచ్చి అసెంబ్లీ అయ్యి, మళ్ళీ అక్కడ అసెంబ్లీ అయిన తర్వాత ఇంకోడెవడో మార్కెటింగ్ తీసుకొని, మళ్ళీ మార్కెటింగ్ తీసుకున్నోడు అడ్వర్టైజ్మెంట్ ఇంకొకరికి ఇచ్చి, మార్కెటింగ్ ఏజెన్సీ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ఇలా నడుస్తూ ఉంటుంది. ఇదంతా తెలియక కాదు, వాళ్ళు అంత అమాయకులు, అంత తెలివి లేని వాళ్ళు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి కానీ బొత్స సత్యనారాయణ కానీ అదే కదమ్మా. తెలియని వాళ్ళు మాట్లాడవచ్చు. సీనియర్ నాయకుడిగా కొద్దో గొప్ప పేరున్న బొత్స గారు మాట్లాడటమే కదా. నేను ఒకటి చెప్తానండి, అంతకంటే ముసలోళ్ళు ఎంతమంది మాట్లాడిన వాళ్ళు లేరు అక్కడ. ఇప్పుడు బొత్స ఏమైనా చిన్న నాయకుడా, అంబటి రాంబాబు ఏమైనా చిన్న నాయకుడా? ఎవరు చిన్న నాయకులండి వీళ్ళు? ఎవరు ఇప్పుడు ఉన్నోళ్ళల్లో అభినవ దురంధరులు ఉన్నారు అక్కడ. కాకపోతే ఏంటంటే వాళ్ళ కర్మగాలి అక్కడ చేరారు వెళ్ళి. సరే, ఇలాంటి వ్యాపార ఒప్పందాల్లో భాగంగా ఇంకేముంది, ఇందాపూరు హెరిటేజ్ రెండు ఒకటే. వాళ్ళ నెయ్యి వీళ్ళు అమ్మారు, వీళ్ళ నెయ్యి వాళ్ళు అమ్మారు, అది చేశారు ఇది చేశారు అని చెప్పి ఆయన పప్పులో కాలేశాడు నిన్న. ఎట్లా అంటే ఒక చీజ్ ప్యాకెట్ చూపించి ఇది నెయ్యి ప్యాకెట్ అని చెప్పాడు. అయితే వీళ్ళు అనేది ఏంటి అంటే, మేము అసలు ఆ చీజ్ మేము అమ్మము, లేదు ఆ నెయ్యి మేము అమ్మము, అది మాది కాదు అని చెప్పే ఆధారాలు హెరిటేజ్ దగ్గర ఉన్నాయి. అసలు హెరిటేజ్ వాదన కూడా అదే కదమ్మా, మేము నెయ్యి కొనలేదు కొనము అనేదే కదా వాదన. అదే చెప్తున్నారు. అయితే ఇక్కడ డామిట్ కథ అడ్డం తిరిగింది అనే దానికి జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా బొత్స సత్యనారాయణకి. ఇది ఏమవుద్దంటే, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే, వీళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు. ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఆ కుటుంబాలను కానీ రోడ్డు మీదకి లాగటానికి వీళ్ళు ఒక స్క్రిప్ట్ వేసుకుంటారు. ఈ స్క్రిప్ట్ వేసుకుని ఫస్ట్ ఆ స్క్రిప్ట్ ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళ ఛానల్లో వస్తుంది. వాళ్ళకి ఒక ఛానల్, వాళ్ళ పేపర్ ఉన్నాయి కదా, బ్లూ లైట్ వేస్తారు, అక్కడ వేసేస్తారు. అక్కడ వేసేసిన తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారంటే, ఇవాళ ఏ రాజకీయ నాయకుడికి కూడా అంత తీరిక ఓపిక లేదు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది మన దగ్గర లేదు. ఈ పర్టిక్యులర్ దీనికి ఈ సమాచారం ఇది వాస్తవమా కాదా,
లేదు నేను ఇవాళ ఇది మాట్లాడాలి అనుకుంటున్నా, దీనికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉందా లేదా అనేది చూసుకునేది లేదు. అసలు సమాచారాలు చూసుకుని మాట్లాడతాడు అంటే వాళ్ళు అసలు మా దగ్గర అక్కర్లేదు. అట్లా అంటే తెలివిగల వాళ్ళు మా దగ్గర ఉండటానికి వీల్లేదు. మేము స్క్రిప్ట్ ఇస్తే చదివేవాడు కావాలి, కానీ స్క్రిప్ట్ తను తెచ్చుకుని చదువుతానంటే మాకెట్ట కుదురుద్ది అనే పద్ధతి నడుస్తుంది అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో. అట్లాగే పాప ఈయనకి స్క్రిప్ట్ ఇచ్చారు, ఈయన చదివేశాడు. సాక్షి అక్కర్లా, ఏదైనా సాక్షి అంటే ఇంకోటి వస్తుంది. సాక్షి ఇప్పుడు వాస్తవం అక్కర్లా, ఓకే ఓకే, అందులో నిజాలు ఏంటి అనేది మనకు అవసరం లే. మామూలుగా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఏముండాలి, మనం ఒక మాట మాట్లాడాలి అనుకుంటే దానికి సంబంధించి తెలియకపోతే మాట్లాడకపోయినా పర్వాలేదు, తప్పు మటుకు మాట్లాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు మన నోట్లోంచి ఒక మాట వస్తుంది అంటే ఇద్దరే చూస్తారు. ఆ ఇద్దరికైనా తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు అవుతాంగా, తప్పుదో పట్టించిన వాళ్ళు అవుతాంగా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ అక్కడే ఇరుక్కున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే బొత్స సత్యనారాయణది వీళ్ళు హెరిటేజ్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. హెరిటేజ్ వాళ్ళు నోటీసులు ఇస్తారు, ఇందాపూర్ వాళ్ళు నోటీస్ ఇస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంతర్రాష్ట్ర దొంగల ముఠ కాకుండా ఇది ఇప్పుడు దేశవ్యాప్త దొంగల ముఠ అయినట్టు ఇప్పుడు ఇక్కడ కోర్టులకే వెళ్ళాల్సిన అవసరం లేకోకుండా ఇప్పుడు హెరిటేజ్కి జ్యూరిస్డిక్షన్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ వాళ్ళు నోటీస్ ఇస్తారు, మనం వాళ్ళ మీదకి వెళ్ళాలన్నా వాళ్ళు మన మీదకి రావాలన్నా ఇక్కడ జ్యూరిస్డిక్షన్. ఇందాపూర్కి జ్యూరిస్డిక్షన్ ఏంటి? మహారాష్ట్ర. ఇప్పుడు రేపొద్దున ఇక్కడ కోర్టులకి తిరిగేదే కాకుండా బొత్స సత్యనారాయణ గారు ఈయనకు వచ్చి రాని భాషలో ఇప్పుడు మహారాష్ట్ర కోర్టులకి కూడా తిరగాల్సిన, ఇప్పుడు మన రాష్ట్రము మహారాష్ట్ర పేర్లు కూడా బాగా కలిసి చేశారు. మహారాష్ట్ర కోర్టులో కూడా అంటే అక్కడ పోలీసులు విచారణ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకని దయచేసి రాజకీయాల్లో చేరదలుచుకున్న వాళ్ళు కొంచెం మీరు ముందే మా స్క్రిప్ట్ మేము తెచ్చుకుంటాము అనేటట్లుగా సీనియర్ నాయకులైనా కనీసం చిన్న వాళ్ళు అనుకోండి. అసలు అంతవరకు కూడా కాదమ్మా, చీజ్ ప్యాకెట్ కి పైన చీజ్ అని క్లియర్ గా రాసింది. ఫస్ట్ ఉంది కదా సిహెచ్ఈ చీ అని ఉంది. పోనీ ఆ పదవని అర్థం కావాలిగా, చీ అనేటప్పుడు చీ కొడతారు, అది చీజు నెయ్యి ప్యాకెట్ లో అది ఉండదు, సీతో ఉండాలి కదమ్మా. ఏమండి ఒకప్పుడు ఎప్పుడు పాత రోజుల్లో వోక్స్ వ్యాగన్ కంపెనీ వాడికి ఎవడికో వాడు వస్తాను అన్నాడు అనగానే గవర్నమెంట్ డబ్బులు బోలుడు పెట్టాడు ఈయన బొత్స సత్యనారాయణ గారు. అప్పుడు ఏంటయ్యా సంగతి, నీకు అసలు తెలివి ఉందా లేదా, నీకు బుర్రుండే ఈ పని చేసావా, అసలు ఏం చేసావు అంటే సొమ్ములు పోనాయండి ఏడు చేస్తాం అన్నాడు ఆ రోజు. ఇప్పుడు కూడా మహారాష్ట్ర వెళ్ళి ఇదే భాష మాట్లాడాడు అనుకోండి, ఇది ఇంకేదో మాట్లాడాడు, ఇలా మమ్మల్ని ఏదో తిట్టేసాడు అనుకుని ఇంకో కేసు పెట్టిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఏది ఏమైనా ఇవాళ బట్టగాల్చి మీదేస్తాము, వాళ్ళే ఆర్పుకుంటారు, బురదేస్తాము వాళ్ళే కడుక్కుంటారు అని అనుకుంటే వేసిన వాళ్ళం కూడా ఇరుక్కుంటాము అనే ఒక బుద్ధి జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వయసు ఉన్న ఆయన రాజకీయాల్లో సీనియర్, ఆయన పదవులు చూసొచ్చాడు. చూసొచ్చి కూడా ఇంకా పదవులు కావాలని దిగజారటం ఉంది చూసారా. పదాలు వచ్చేస్తున్నాయి, పదవులు పెరిగే కొద్దీ పదాలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు. అందుకని కొంచెం సీనియర్లన్నా చూసుకోండి అయ్యా, అది మనం ఇప్పుడు చెప్పదలుచుకుంది. దీని నుంచి నీతి ఏంటి అంటే, సరే నోటీసులు ఇస్తారు, వీళ్ళు లాయర్లు పెట్టుకుంటారు, డబ్బులు ఏం తక్కువ లేవు కాబట్టి ఎదుర్కొంటారు, అది వేరు విషయం. కానీ ఎంతో కొంత రాజకీయాల్లో సీనియర్లకి మీకు ఒక విచక్షణ జ్ఞానం, మీకు ఒక ఇది సరైందా కాదా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.